హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను, కానీ అసలు ముందు రోజు నైట్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది జస్ట్ అలా గ్లిమ్స్ లాగా అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ హల్దీ జరిగింది కదా, హల్దీ 10-10:30 అయితే అయిపోయిందండి. మేము భోజనాలు అవి చేసేసరికి ఇంకా చాలా లేట్ అయింది. ఇది 12 o'clock 1 o'clock ఆ టైంలో అన్నమాట. స్టేజ్ డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మేము ఒక ఫంక్షన్ హాల్ కాకుండా గ్రౌండ్ తీసుకుని అక్కడ కంప్లీట్ సెట్ అయితే వేయించామన్నమాట. లుక్ అయితే చాలా క్లాసీగా అయితే వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే స్టేజ్ డెకరేషన్ కోసం ఫ్లవర్స్ అనమాట. యాక్చువల్లీ స్టేజ్ డెకరేషన్కి వాళ్ళు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేది ఇస్తాను అని అన్నారు. అదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వద్దును, కానీ పచ్చిపూల మండపానికి ఆ లుక్కే వేరుంటుంది కదా, సో మేము దీన్నే ఆప్ట్ చేసుకున్నాము. అండ్ భోజనాలు కూడా ఏంటంటే వండించామన్నమాట. అంటే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మనం దగ్గరుండి చూసుకోగలము, జాగ్రత్తగా వండించుకోగలము అనుకున్నట్టయితే వండించుకోవడమే బెస్ట్ ఆప్షన్. లేదు మేము అంత మేనేజ్ చేయలేము అనుకుంటే క్యాటరింగ్కి వెళ్ళడం అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ ఫంక్షన్ వీడియో చాలామంది చూస్తారు కదా, ఒక గైడెన్స్ లా కూడా ఉంటుంది, యాజ్ వెల్ మా మెమరీస్ కూడా మీకు షేర్ చేసినట్టు ఉంటుందని రెండు అయితే చెప్తూ ఉన్నా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫ్లెక్స్ అయితే పెడుతున్నారనమాట. వచ్చిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఓకే ఇక్కడ ఆ ఈవెంట్ అని. ఇది యాక్చువల్లీ విశాల్ మార్ట్ ఆపోజిట్లో ఈ గ్రౌండ్ అయితే ఉంది. ఎలాంటి కార్యమైనా సరే నలుగురు 4 చేతులు వేస్తే చాలా సులువుగా అయిపోతుందని అంటారు కదా, అలా నలుగురు ఉండి అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ సర్పవరం మార్కెట్కి ఎందుకు వచ్చారంటే పూల జడ తీసుకురావడానికి. అదిగోండి మా అమ్మ గురించి అయితే ప్రీవియస్ బ్లాగ్లో అడిగారు కదా, మా అమ్మ అయితే వచ్చేసింది. రాగానే నాతో టైం స్పెండ్ చేయడం మానేసి లక్కీ ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఇక్కడ మా పెద్దాడిపురుషు ఇంటికి అయితే వచ్చేసింది అనమాట. మా మావయ్య గారు కూడా వచ్చేసారు. అండ్ వంటలు కూడా 9 అయ్యేసరికి మొత్తం దాని కంప్లీట్ చేసేసారనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇంకా స్టేజ్ అంతా కూడా మనకి క్లీనింగ్ అన్ని చేసి అప్పచెప్తున్నారు. అండ్ నేను వచ్చేసరికి ఏంటంటే మా పెద్దాడిపురుషు ఇంట్లో రెడీ అయ్యాను కదా, అక్కడ నుండి మా చిన్నాడిపురుషు ఇంటికి అయితే వచ్చేసాము. అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో పక్కనే. ఇంకా పాపను రెడీ చేయడం అంటే పెళ్లి కూతురుని అయితే రెడీ చేసే బాధ్యత నేనే తీసుకున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ప్రోగా ఉంటారు. కొందరు వంటలు చేయడంలో ప్రో అయితే, కొందరు ఇల్లు సర్దడంలో ప్రోగా ఉంటారు. నాకు వచ్చేసరికి ఏంటంటే మేకప్ చేయడం, ఒకరిని రెడీ చేయడం, జడలు వేయడం, ఇవన్నీ నా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను ఇక్కడ మా మహిని ఓవరాల్గా జడ అది నేనే ప్లాన్ చేసుకున్నాను. అండ్ నాకు వచ్చేసరికి అందరూ కూడా హెల్ప్ చేశారనమాట. పూల జడ అది నాకు కుట్టడం అంత పర్ఫెక్ట్గా అయితే తెలీదు. సో అందరూ కలిసి పూల జడ అనేది కుట్టాము. అండ్ మేకప్ వచ్చేసరికి నేను హ్యాండిల్ చేశాను అనమాట. ఇంక 1 by 1 రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారు. ఇంకా పూజ అయితే చేయించి మండపానికి అయితే తీసుకెళ్ళడానికి రెడీ అయితే చేస్తూ ఉన్నాము. చల్లగన్న వల్ల 1000 కంటే ఎక్కువ ఇంట్లో పోటీ చాలా బాగుండాలి, కుటుంబం బాగా బాగుండాలి. ఫోటోలు తీసేస్తాను మా ఆయన కావాలి. మంచిగా ఉండాలి బంగారు తల్లి, సంతోషంగా లైఫ్ లాంగ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నీకు మంచి లైఫ్ రావాలి, మంచిగా ఉండాలి. సంవత్సరాలు జీతారు మంచిగా, మీ బిజినెస్ కూడా బాగుండాలి, మీ ఫ్యామిలీ అంతా మంచిగా పాలతో పంపాలి. సంతోషంగా ఉండాలి. ఇవాళ కట్టేతలు రావాలి ఈయన గృహానికి. ఏం పేరండి? రజస్యాల అమ్మని ఇంటి పేరు వారి కుటుంబం అంతా మంచిగా ఉండాలి. ఇంకా పూజ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళ హడావిడి ఇదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్లీ మండపం దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నారనమాట. సో దగ్గరుండి ఇంకొందరు కూడా అందరూ కలిపి తీసుకుని వెళ్ళారు. అండ్ నేను ఇక్కడ ఏమైపోయాను అంటే
చూపిస్తానుండండి. ఇంకా పాపనైతే అక్కడికి తీసుకువెళ్ళిపోయారు. బ్యాక్గ్రౌండ్లో గంధం, అక్షింతలు, బొట్టు ఇవన్నీ అయితే క్యారీ చేయాలి కదా, అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇదిగోండి నా డ్యూటీ వచ్చేసరికి ఇదనమాట. యాక్చువల్లీ లక్కీ ఆ రోజు చాలామంది జనాన్ని చూసిన తర్వాత వాడు చాలా క్రాంకీ అయిపోయాడు. ఎందుకో ఇంకా చాలా నీరసంగా ఏడవడం ఇలా అయితే చేస్తూ ఉన్నాడనమాట. ఇంక సరే వాడిని నిద్ర వచ్చేస్తుంది, నిద్రపించాలి అని చెప్పేసి ఇంక ఉయ్యాల్లో వేశాను. ఎవరి చేతిలో కూడా అసలు ఊరుకోలేదండి, అలా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. అందుకని నేనే ఉయ్యాలేసాను. మ్యాచింగ్ బ్లూ లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు కాబట్టి ఇంకా మాతో తీసుకెళ్ళడం అవ్వదు. మా అమ్మ వచ్చేసరికి వాడిని చూసుకుంటుంది. నువ్వు విత్ లక్కీ, నువ్వు కూడా హాయ్ చెప్పు. హాయ్. ఇంక మేము వచ్చేసరికి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే బయలుదేరామన్నమాట. ఆ రోజు ఎండ కూడా ఎంత ఎక్కువ ఉందంటే అందులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి నేను చేయలేదు. దానివల్ల కొంచెం ఆ ఎండకి నాకు తిప్పేసినట్టు అయితే అయిపోయిందనమాట. ఇంక మొత్తం మీద ఫంక్షన్ హాల్ దగ్గరికి మేమే లేట్గా వెళ్ళాం చెప్పాలంటే. అండ్ లక్కీని వచ్చేసరికి ఇంక పడుకున్నాడు కాబట్టి మా అమ్మకి అప్పచెప్పేశాను. కొంచెం 1 అవర్ పాటు పడుకుని లేచిన తర్వాత అప్పుడు మా అమ్మని కూడా తీసుకొద్దాము అనేసి ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది అప్పటికే వచ్చేసారనమాట. మేమే లేట్ చెప్పాలంటే. అండ్ మా లక్కీ బర్త్డే వీడియో చూసిన వాళ్ళకి ఇంకా వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ వీడియోలో కనిపించిన వాళ్ళే ఇక్కడ కనిపిస్తారనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇలా అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడే కదా మనకి మళ్ళీ ఆ రిలేషన్షిప్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడైతే మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం. ఆహా భోజనము ఇదేంటి చెప్పు. ఇది డబుల్ కా మీఠా, పులిహోర, ఏంటి బిర్యానీ, ప్రాన్స్, లెమన్, చికెన్, మటన్, రైతా, ఫిష్ పులుసు. ఓ ఫిష్ పులుసు కూడా ఉందా, ఫిష్ ఫ్రై, మళ్ళీ స్వీట్, పులిహోర, గ్రీన్ రైస్, పన్నీర్, వెజ్ సెక్షన్, పాపెట్స్ అండ్ వైట్ రైస్, సాంబార్, కర్డ్, సాల్ట్. ఓకే. ఇందులో బిర్యానీ ఒకటి ఇంకా రాలేదు. టిఫిన్ తినలేదు, ఆకలేసేస్తుంది. తినేస్తాను అబ్బా అంతలేదు. మీరు ఒకదాన్ని లెహంగా వచ్చేసరికి గుర్తుపెట్టారా, మేము మహి కోసం తీసుకున్న లెహంగా ఇదే అనమాట. ఇంకా ఫైనల్లీ ఆ రోజు అయితే వేసాము. యాక్చువల్లీ రెంటల్లో తీసుకున్న లెహంగా ఇంకొకటి ప్లాన్ ఉండే, కాకపోతే అప్పుడున్న హడావిడికి వెళ్ళి తెచ్చుకోవాలన్న సంగతి ముందు రోజు మర్చిపోయామన్నమాట. ఇంక మళ్ళీ ఆ మార్నింగ్ వెళ్ళి తెచ్చుకున్న మళ్ళీ సైజ్ అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ టైం లేదు అనేసి ఇంకా దాన్ని అయితే స్కిప్ చేసాం. ఇంకా డైరెక్ట్ మేము తెచ్చిన లెహంగానే వేయించేసాం అనమాట. లేదంటే తర్వాత ఎట్ ఏ టైం అన్నీ కలిపి ఇద్దాము బట్టలు అని అనుకున్నాం, కానీ ఇంకా అలా వర్కౌట్ కాలేదు. కరెక్ట్గా దాని హైట్కి బాగా సెట్ అయిందని అనిపించింది. మీకు ఎందుకే అవుట్ఫిట్ ఎలా అనిపించింది అన్నది చెప్పండి. అండ్ జ్యువెలరీ కూడా సూపర్ లుక్ అయితే ఇచ్చిందనమాట. ఎలా ఉంటాయి ఏంటి అనుకున్నాం. యాక్చువల్లీ జ్యువెలరీ సెలెక్షన్కి పాపను కూడా తీసుకువెళ్ళి ఉంటే బాగుండు. మేము అంత మైండ్ పెట్టలేదన్నమాట. మెహందీ పెట్టించుకుంటుంది కదా అనేసి మేము తను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయాం. సూట్ అవుతుందా లేదా అనుకున్నాం, కానీ చాలా చాలా బాగుంది. అండ్ మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి అన్నమాట జ్యువెలరీకి. అండ్ ఇక్కడ భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇలా ఫంక్షన్స్ ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఫంక్షన్స్ ఎలా జరిగినాయి అండ్ ఇప్పుడు ఫంక్షన్స్ ఎలా జరుగుతున్నాయి. జస్ట్ ఒక 10-15 ఇయర్స్ గ్యాప్లో ఎన్ని చేంజెస్ వచ్చేసినాయండి మన సెలబ్రేషన్స్ విషయంలో. ఇంతకుముందు ఇలా మెచ్యూర్ ఫంక్షన్స్ అంటే నథింగ్, జస్ట్ ఏదో సింపుల్గా చేసుకున్నామా, నలుగురికి భోజనాలు పెట్టామా అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే హల్దీ అంటున్నాం, సంగీత్ అంటున్నాం, మెహందీ అంటున్నాం, ఎన్నెన్నో నడుస్తున్నాయి. యాక్చువల్లీ మేము కూడా చాలా ప్లాన్ చేసుకున్నాం, కానీ వర్కౌట్ కాలేదన్నమాట. అంటే సంగీత్ డ్యాన్సులు అన్నాను, కానీ టైం మ్యాటర్స్ ఏదైనా. ఆ తర్వాత నేను శారీ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ శారీయే కట్టుకుందాము, ఈ ఒకటే ఉంచుకుందాం అనుకున్నాం. కాకపోతే వీరు గారు బ్లూ కలర్ కుర్తా తీసుకున్నారు కదా, సో దానికి మ్యాచ్ చేసినట్టు ఉంటుందని ఫస్ట్ బ్లూ శారీ అయితే కట్టుకున్నాం. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్కి అయితే పలకరించారనమాట. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. అంటే మా ఫ్యామిలీస్లో కూడా నేను అంటే ఫ్యామిలీ మెంబర్ అని తెలియకుండా నా వీడియోస్ చూసేవాళ్ళు కొందరు అయితే ఉన్నారని నాకు ఇక్కడ అర్థమైంది. సో చూసి పలకరించారు. అండ్ ఇక్కడ చాలా చల్లని ఐస్ క్రీమ్స్తో అయితే కూల్ అయ్యామన్నమాట. చాలామంది వచ్చారు, చాలామందిని ఎట్ ఏ టైం కలుసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫంక్షన్స్ గురించి చెప్తూ అసలు మర్చిపోయాను చూసారా. యాక్చువల్లీ నా ఫంక్షన్ జరిగే టైంలో
ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఏదైతే ఉంటుందో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అంతే కదా, ఏదైనా కొన్ని ఇయర్స్ తర్వాత మనం చూసుకుంటే ఆ ఫొటోస్ వీడియోసే మనకి ఆ మెమరీని గుర్తు తెస్తూ ఉంటుంది. కానీ నా టైంలో ఏంటంటే ఆ ఫొటోస్ తీస్తున్నప్పుడు అసలు మొహం అలా చిట్లించద్దమ్మా, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావని ఫోటోగ్రాఫర్ చెప్తూనే ఉన్నారు. కానీ నా ఫొటోస్లో అన్నిటిలో కూడా నాది మంచి సమ్మర్లో అనమాట, మే నెలలో జరిగింది. ఇంకా ఫేస్ అంతా కూడా ఇలా చిట్లించి పెట్టాను. ఇప్పటికీ నాకు ఆ ఫొటోస్ చూస్తే చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. అనవసరంగా అలా పెట్టాను, నవ్వుతూ పెట్టుంటే ఎంత బాగుండు అని. కానీ ఇప్పుడు ఏంటంటే మన టైంలో మనకి ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పడానికి మాత్రం మనం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఇలా పెట్టద్దు మహి, నవ్వు 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 అని చెప్తూనే ఉన్నాను అనమాట నేను అక్కడ. ఇంకా ఫ్యామిలీ అంతా కూడా ఒక ఫ్రేమ్లోకి అయితే వస్తున్నాం అనమాట, ఒక గ్రూప్ ఫోటో కోసం. కానీ ఏంటంటే ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ పిక్చర్లో ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారు. ఈసారి వచ్చేసరికి మా అభి లేడు, మా అభి వచ్చేసరికి హిందూపూర్లో అయితే ఉన్నాడనమాట. యాజ్ వెల్ యూ కెన్ నోటీస్ మా అత్తమ్మ అయితే ఫ్రేమ్లో లేరనమాట. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసరికి మేము మహికి గిఫ్ట్ చేస్తుందనమాట. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిపి తీసుకున్నది. ఆల్రెడీ హారం ఉంది కాబట్టి నెక్లెస్ తనకి పేరప్ చేస్తే బాగుంటుంది అన్నట్టు మేము ఇలా అయితే గిఫ్ట్ చేసాము. అండ్ అత్తమ్మ కోసం అయితే ప్రీవియస్ వ్లాగ్లో కూడా నన్ను కామెంట్స్లో అడిగారు ఏమైంది ఏంటి ఎందుకు రాలేదు అనేసి. యాక్చువల్లీ అత్తమ్మ హెల్త్ వచ్చేసరికి స్టేబుల్గానే ఉన్నారు, బట్ స్టిల్ ఏంటంటే అంత ఓపికగా అయితే లేరు. మీకు ఫర్దర్ వ్లాగ్లో ఇంకా డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. సో హియర్ వి గో, ఒక గ్రూప్ ఫోటోకి అయితే పోస్ట్ చేస్తున్నాం అన్నమాట, ట్రై చేస్తున్నాము. పిల్లలు చూసారా ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారో. నా మ్యారేజ్ అయ్యే టైంకి అందరూ కూడా చిన్న పిల్లలు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూస్తున్నారు కదా ఫ్యామిలీ అన్నది పెరిగిపోతుంది. అండ్ వెరీ సూన్ ఇంకా వీళ్ళ మ్యారేజెస్ ఇలాంటి ఫేజ్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. జస్ట్ ఇంకొక 4-5 ఇయర్స్లో చాలా చేంజెస్ అయితే వచ్చేస్తాయి. అవి నాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయింది ఫంక్షన్ కదా. ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎలా జరుగుతుంది ఏంటో అనుకున్నాం కానీ ఇట్స్ ఎ గ్రాండ్ సక్సెస్. బాగా జరిగింది. మా ఫ్యామిలీలో బాగా జరిగింది ఫంక్షన్. ఇదో ఏమన్నా లక్కీ బర్త్డే బాగా జరిగిందో పైకి వచ్చి డాన్సా వెరీ గుడ్. దట్స్ ది స్పిరిట్. వెరీ గుడ్ వెరీ గుడ్. చుట్టూరా ఎంతమంది ఉన్న ఫ్రెండ్స్ వస్తే అబ్బా మొహం అయితే చూడండి మా మహీది ఎలా వెలిగిపోతుందో. సో ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి జోష్ అయితే చూపించారనమాట. అండ్ దాని తర్వాత మేము ఇంకా నెమ్మదిగా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఆల్మోస్ట్ అందరూ లంచ్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా సెటిల్డ్గా కూర్చుని భోజనాలు చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. నాకు ఎస్పెషల్లీ ఇలాంటి ఈవెంట్స్లో ఏంటో భోజనం అయితే అస్సలు చేయబుద్ది కాదు. అదే వేరే వాళ్ళ ఫంక్షన్ అనుకోండి మనం రెడీ అయ్యి వెళ్తాం, చక్కగా తింటాము, వచ్చేస్తాము, అది బాగానే ఉంటుంది. కానీ మన ఫంక్షన్లో ఏంటో మనకి అంతగా తినబుద్ధి కాదనమాట. అన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్న నేను బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఈ 2 వేసుకుని అయితే భోజనం చేశాను. అండ్ వీరు గారికి కూడా ప్యారల్గా తినిపించేశాను. అండ్ ఆ తర్వాత ఇంకా కూర్చుని నెమ్మదిగా కబుర్లు చెప్పుకున్నాం అనమాట. కొందరు ఏంటంటే దూరం ప్లేసెస్ నుండి వచ్చిన వాళ్ళు, కొందరు అయితే వెళ్ళిపోయారు. బట్ ఓకే, కాకినాడ నియర్ బై ఉన్న వాళ్ళు అయితే మాత్రం చాలామంది అయితే స్టే బ్యాక్ చేసి అలా తీరిగ్గా ముచ్చట్లు పెట్టుకుంటా అప్ టు ఈవినింగ్ అనుకుంటా మేము అక్కడే ఉన్నాము. ఇంక ఈ భోజనాల సెక్షన్ ఇదంతా అయిపోయిన తర్వాత దెన్ ఫోటోగ్రఫీ సెక్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఇలా తీయించుకోవాలి అలా తీయించుకోవాలి అంటే మన ఇంట్లో ఫంక్షన్ అంటే అది వేరుగా ఉంటుంది కదా. సో అందుకని ఒక ఫ్రేమ్లోకి వచ్చి వీడియోస్ ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలనేసి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. థాట్స్ ఆ టైంకి కరెక్ట్గా సెట్ అయ్యి కాదు, అంటే స్ట్రైక్ అయ్యేవి కాదు ఎస్పెషల్లీ చెప్పాలి అంటే. సో నాకు తెలిసినంతలోనే ఏవో చిన్న అయితే ట్రై చేశాను. అవి నెమ్మదిగా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కటిగా అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఒరిజినల్ ఫుటేజ్ ఏదైతే రికార్డ్ చేశారో అదైతే రాలేదన్నమాట. ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ డ్యాన్సులు అనమాట. యాక్చువల్లీ ఈ ఆడియో వచ్చేసరికి అంత క్లియర్గా రికార్డ్ కాలేదు, అందుకే నేను సాంగ్ అయితే పెట్టలేదు. ఇంకా 1 by 1 వాళ్ళు ఓపికగా అయితే మెచ్చుకోవచ్చండి. వీడియోగ్రఫీ తీసుకున్న వాళ్ళు అస్సలు వెక్స్ అవ్వట్లేదు అనమాట. చాలా తీరిగ్గా ఫొటోస్ ఏంటి వీడియోస్ ఏంటి తీశారు. రియల్లీ సో ఈగర్గా మేమైతే అవుట్పుట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎలా వస్తుంది ఏంటి అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా ఆడపడుచులు నేను వీడియో కోసం ఇంకా
పాటలు అనమాట. ఎందుకంటే ఇలాంటివే కదా గుర్తుండిపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి చూసుకుంటే ఆ రోజు భలే ఎలా చేసాము అనేసి. సో ఇవన్నీ ఏంటంటే ఫర్దర్గా మీరు షార్ట్స్లో అయితే చూస్తారు. అండ్ మొత్తం ఫంక్షన్ అయిన తర్వాత ఇది ఇంకా ఈవినింగ్ ఫ్లవర్స్ అన్నీ ఏరేస్తున్నాను అనమాట. రోజెస్ ఎంత బాగున్నాయో చూసారా, నాకైతే చాలా ఇష్టమండి. అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఇంతకీ నా జ్యువెలరీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇది జడుకుందన్ కలెక్షన్ అనమాట. సో నాకు ఒక లుక్ అయితే వచ్చిందనమాట ఆ శారీకి, బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చివరిగా హారతిచ్చి అప్పుడు స్టేజ్ మీద నుండి మా మహీన్ అయితే దింపారనమాట. అండ్ ఈ ఫంక్షన్ సిరీస్ అయితే ఇక్కడితో క్లోజ్ అయినట్టే. బట్ కాకినాడ వీడియోస్ అయితే ఇంకా అవ్వలేదండో, ఇంకా ఉన్నాయి. ఇంకా మేము తిరిగినాయి అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే మీరైతే చూడొచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. బాయ్.